ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాసేపట్లో పోలీసు విచారణకు హాజరు కానున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇంటి నుంచి సింగిల్ గానే బయలుదేరారు. శ్రీనివాస్ ను అరెస్ట్ చేస్తే అనుచరులతో పోలీస్ స్టేషన్ చేరుకుంటారంటున్నారు మాధురి. ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 150 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. టెక్కల్లోని దువ్వాడ నివాసం వద్ద పోలీసులను మోహరించారు. బొర్రంపేట, కొత్తూరులోను కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం కూడా దువ్వాడ విచారణకు హాజరయ్యారు. 2025 మార్చిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో గొట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పి చిన్నారావు అప్పట్లో హీరమండలం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తూరు పిఎస్ లో విచారణకు హాజరు కావాలని దువ్వాడ శ్రీనివాస్ కు సిఐ సిహెచ్ ప్రసాద్ రావు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరు కాకపోవడంతో మూడవసారి ఈ నెల 20న మరోసారి నోటీసు జారీ చేశారు. దీంతో ఈ నెల 22న దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. నేడు మరోసారి విచారణకు వస్తున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు విచారణకి రాబోతున్నారు. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కాస్త గందరగోళంగా, ఉద్రిక్తంగా కనిపిస్తుంది. సో పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? సుధా, ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు పోలీస్ స్టేషన్ కి అయితే బయలుదేరడం జరిగింది. అయితే ఒక సామాన్యమైన సోషల్ మీడియా కేసుకు సంబంధించి మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర, అదే విధంగా హిరమండలం, కొత్తూరు, వరంపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 150 మంది వరకు పోలీసులు అయితే పహారా కాశారు. అంతేకాకుండా భారీ గేట్స్ పెట్టారు. ఏదైతే టెక్కల నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ ఎటువంటి వాహనాలు వచ్చినా క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు. అయితే ఒక సామాన్యమైన సోషల్ మీడియా కేసుకు సంబంధించి ఇంత భారీ భద్రతను ఎందుకు పెట్టవలసి వచ్చిందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నవి. అయితే ఇప్పుడే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇంటి దగ్గర నుంచి సింగిల్ గానే బయలుదేరారు. ఎందుకంటే ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు రోప్ పార్టీస్ కూడా చేరుకున్నవి. మాధురిని అయితే గృహ నిర్బంధన అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తన పిఏతో పాటు ఒక అడ్వకేట్ తో ఇప్పుడే బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. అదే ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి విచారణ ఏమైనా అర్ధరాత్రి వరకు విచారణ చేసినా, రిమాండ్కి తరలించినా నేను బయలుదేరి వెళ్తాను, నా అనుచరులతో వెళ్తానని ఇప్పటికే మాధురి అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు చూస్తుంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన సోషల్ మీడియా కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంత అత్యుత్సాహాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారని కూడా ప్రజల్లో ఒక మాట అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక విచారణకు హాజరు కామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇంత భారీగా మనం చూసుకుంటే కొత్తూరు పోలీస్ స్టేషన్ కు, అదేవిధంగా టెక్కలకు సంబంధించి సుమారు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 60 కిలోమీటర్ల డిస్టెన్స్ నేపథ్యంలో అడుగడుగున కూడా టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర, అంతేకాకుండా టెక్కలి మెయిన్ సెంటర్ దగ్గర, అదేవిధంగా పలు ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ గేట్స్ పెట్టి వాహనాలు నిలిపివేయడం, ఈ చర్య అనేది ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారు, రిమాండ్ కు తరలిస్తారని వార్తలు కూడా పుకార్ల నేపథ్యంలో ఇంత భారీ బందోబస్తు కూడా పెట్టారని కూడా ఒక అభిప్రాయానికి అయితే వ్యక్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలో మాధురి కూడా ముందు నుంచి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇద్దరు కూడా భారీగా ఈ రోజు తమ అనుచరులతో సుమారు 300 మంది అనుచరులతో పోలీస్ స్టేషన్ కి వెళ్తామని బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితుల్లో ఈ ముందస్తు చర్యలో భాగంగా మాత్రమే ఈ పోలీసు బందోబస్తు పెట్టామని మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మరొక గంటలో కొత్తూరు పిఎస్ కి అయితే హాజరు కానున్నారు. హాజరైన తర్వాత పోలీసులు ఏ విధంగా విచారిస్తారు? ఎందుకంటే మొన్న 22వ తారీఖున కూడా సుమారు 8 గంటల సేపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారించారు. మరి ఈ రోజు విచారించడానికి ఏముంది, లేకపోతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కి అడిగే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నవి. మరి ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కాకుండా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర కూడా కొంత ఉధృత వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన కొంతమంది అనుచరులు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధురిని కూడా బయటికి విడిచిపెట్టే పరిస్థితి లేదని పోలీసులు కూడా చెప్తున్నట్టు సమాచారం అందుతుంది. మరి ఇప్పటికే అక్కడ ఉన్న రోప్ పార్టీస్ కావచ్చు, పోలీసులు కావచ్చు, మాధురి ఇంటి దగ్గర అయితే ఉండడం జరిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నుంచి వెళ్ళిన వెంటనే
గేటుకి లాక్ చేసిన పరిస్థితి కూడా మాధురి కనిపిస్తుంది. మరొక అరగంటలో బయటికి నేను వెళ్తానని మాధురి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు కొనసాగుతాయి, మాధురిని కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా మాధురి ప్రతిఘటిస్తుంది అన్నది మాత్రం ఇంకా తెలియవలసి ఉంది. ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మాత్రం ఒక హాట్ టాపిక్ గా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. గతంలో కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒక సోషల్ మీడియా ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు సోషల్ మీడియా కేసుకు సంబంధించి ఈ విధంగా ఇంత రచ్చ జరగడంపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క కేసును కూడా దువ్వాడ శ్రీనివాసరావు తన రాజకీయ ప్రయోజనాల కోసం స్పష్టంగా ఉపయోగించుకున్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే తనపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. గతంలో నేను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం సంబంధించి నేను వ్యాఖ్యలు చేశాను. ఆ వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. అయితే ఇప్పుడు పార్టీలో లేను కాబట్టి పార్టీ సపోర్ట్ కూడా లేనప్పుడు కూడా తన బలాన్ని నిరూపించుకోవాలని ఈ యొక్క ఏదైతే తన బలగంతో అదే విధంగా తన అనుచరులతో ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే సన్నిద్ధం అవుతున్నారు. అయితే ప్రతి విషయం కూడా పోలీసులు కూటమి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సరే దానికి ప్రతి చర్యగా దువ్వాడ శ్రీనివాసరావు ఘాటుగానే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా 22వ తారీఖున పోలీస్ స్టేషన్ నుంచి 8 గంటల్లో నిర్బంధం తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడాను నన్ను అరెస్ట్ చేసుకోండి, జైలుకు పంపించుకోండి, బెయిల్ కూడా పెట్టుకోను అని చెప్పడం కూడా మనం చూసాము. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన పరిణామాలపై కొంత ఆసక్తికర చర్చ అయితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే జనసేన నాయకులతో జరిగిన మీటింగ్ లో కూడా దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తావించిన తర్వాత కూడా దువ్వాడ శ్రీనివాస్ కూడా దీన్ని ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. డిప్యూటీ సీఎం కూడా దాన్ని స్పందించారని దీనిపై మాధురి కూడా నిన్న కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆమె కూడా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మాధురి వ్యాఖ్యల తర్వాత ఈ రోజు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కొత్తూరు పోలీస్ స్టేషన్ కి హాజరవుతున్న నేపథ్యంలో కూడా కొంత కీలకమైన పరిణామాలు చోటు చేసిన అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. అయితే పోలీసులు మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక చిన్న సోషల్ మీడియా కేసుకు సంబంధించి ఈ విధంగా 150 మంది వరకు పోలీసులు పెట్టి భారీ గేట్స్ పెట్టి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర కూడా రోప్ పార్టీలను కూడా పంపించి ఈ విధంగా హఠాసం చేయడం కూడా ప్రజలు కూడా దీన్ని కూడా కొంత అత్యుత్సాహానికే పోలీసులు ప్రదర్శిస్తున్నారని ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులకు ఏమైనా జిల్లాకు సంబంధించిన మంత్రుల నుంచి కానీ లేకపోతే మీద నుంచి కానీ ఎటువంటి ఏమైనా ఏమైనా ఒక సూచనలు ఏమైనా వచ్చావా, దాని ప్రకారమే పోలీసులు కూడా నడుస్తున్నారా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఈ రోజు ఏదైనా జరగవచ్చిన సంకేతాలు కనిపిస్తున్నవి. అది ఇప్పటి వరకు కూడా మాధురికి సంబంధించి అయితే ఇంటికి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే భారీగా పోలీసులు మోహరించారు కాబట్టి దువ్వాడ శ్రీను వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాధురి తన తదుపరి చర్యలను మాత్రం తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిసుధా, రాము, అయితే పోయినసారి గత వారం వెళ్ళినప్పుడు కూడా విచారణలో 8 గంటల పాటు ఇటు శ్రీనివాస్ ని విచారించారు పోలీసు అధికారులు. ఇప్పుడు అదే విధంగా ఈ రోజు కూడా విచారణ మధ్యాహ్నం 2 గంటలకైతే ఉండబోతుంది. మరి ఈ రోజు విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది? విచారణ అనంతరం ఇటు దువ్వాడ శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకొని రిమాండ్ లోకి తీసుకునే అవకాశం ఉందా? మనం చూసుకోవచ్చు. యాక్చువల్ గా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల లోపు మాత్రమే హాజరవ్వమని పోలీసులు అయితే చెప్పారు. మరి ఇప్పటికే 12 సమయం కూడా అయిపోతుంది. అయితే దువ్వాడ శ్రీనివాసరావు ఇంకా పోలీస్ స్టేషన్ చేరడానికి ఇంకొక 1 అవర్ అయితే పట్టే అవకాశం ఉంది. మరి 1 అవర్ తర్వాత పోలీసులు ఏదైతే దువ్వాడ శ్రీనికి సంబంధించిన ఆయన రిసీవ్ చేసుకుంటారా లేదని కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో దువ్వాడ శ్రీనివాసరావు వస్తే విచారిస్తాము, లేకపోతే విచారించము, దువ్వాడ శ్రీనివాసరావు హాజరు కానట్లే మేము పరిగణిస్తామని పోలీసులు కూడా ఎప్పటికే చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాసరావు చేరేసరికి 1-1:30 సమయం పడుతుంది. మరి పోలీసులు దువ్వాడ శ్రీని విచారిస్తారా, లేకపోతే మీరు అటెండ్ కాలేదని ఇంకొక నోటీస్ ఇస్తారా, లేకపోతే కోర్టు ద్వారా ఏమైనా అరెస్ట్ని అడిగే అవకాశం ఉంటుందనేది తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసు వ్యవహారం సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొంత హాట్ టాపిక్ గా మారుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తికర పరిస్థితులు అయితే నెలకొంటున్నవి. ఇటు ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసను వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఈ గత వారం రోజులుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై కూడా
వైసీపీ అధిష్టానం కూడా దృష్టి పెట్టిందని ఒక వార్తలు కూడా వస్తున్నవి. వైసీపీకి సంబంధించిన సహచర ఎమ్మెల్సీలు కూడా కొంతమంది దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడారని, ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ జరిగితే వైసీపీ పార్టీ మీ వెంట ఉంటుందని ఒక భరోసా ఇచ్చారని కూడా తన అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా పార్టీ నుండి అనఫీషియల్ గా ఆఫ్ ది రికార్డు ఇలాంటి సూచనలు రావడంతో మరికొంచెం అగ్రెసివ్ గా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు వ్యవహారము ఇటు కూటమికి కూడా తలనొప్పి తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భార్య మాధురి కూడా గతంలో మరి 22వ తారీఖున చూసాము, పోలీస్ స్టేషన్ దగ్గర తను చేసిన హంగామాకు సంబంధించి కూడా చూసాము. ఇప్పుడు ఏదైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేస్తే మాధురి సంబంధించి కూడా ఏ విధంగా రియాక్ట్ ఉంటుందని కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. మనం 22వ తారీఖు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా దువ్వాడ శ్రీనివాసరావు అరెస్ట్ చేస్తే తమ అనుచరులు ఆత్మాహుతి దాడి చేసుకుంటారని మాధురి కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నవి, మాధురికి సంబంధించి ఏ విధంగా గృహ నిర్బంధన పోలీసులు చేస్తారనేది కూడా కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే టెక్కల నుంచి కొత్తూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లే 60 కిలోమీటర్ల పరిధిలో కూడా భారీ బందోబస్తును పెట్టి ఒక యుద్ధ వాతావరణం తలపించేలాగా కనిపించడం కూడా పలు అనుమానాలు అయితే కలుగుతున్నవి. సుధా, రామైతే దువ్వాడ శ్రీనివాస్ విచారణకి సంబంధించి ఒంటరిగానే వెళ్లారో, మొత్తం ఎంతమంది అనుచరులతో కలిపి విచారణకి వెళ్లారు, ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి ఆ పిఎస్ కి సంబంధించి ఏదైతే ఉందో కొత్తూరు పోలీస్ స్టేషన్ పిఎస్ లో విచారణ జరగబోతుందో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తు అయితే పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి సంబంధించి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో భారీ గేట్స్ పెట్టారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ బందోబస్తు అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ భారీ బందోబస్తు నేపథ్యంలో ఇంటి దగ్గర ఉన్న పోలీసు భద్రత నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాసరావు మరియు పిఏ అడ్వకేటర్ ముగ్గురు మాత్రమే ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ముగ్గురు మాత్రమే బయలుదేరారు. అయితే తర్వాత ఏదైతే విచారణ తర్వాత ఒక 3-4 గంటలు దాటిన తర్వాత ఇంకా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఒక క్లారిటీ రాకపోతే మాధురి తన అనుచరులతో బయలుదేరడానికి ఇప్పటికే సిద్ధమవుతున్నట్టయితే కనిపిస్తుంది. తన అనుచరులకు సంబంధించి ఫోన్ కాల్స్ ద్వారా సమాచారాన్ని అయితే చేరవేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి సింగిల్ గానే పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. అరెస్ట్ గాని ఇంకా ఇతర ఏమైనా పరిస్థితులు ఎవరైనా ఎదురైతే అందరూ సిద్ధంగా ఉండాలని ఇప్పటికే మాధురి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూడాలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి పోలీసులు ఈ రోజు ఏం విచారించబోతున్నారు. ఎందుకంటే 22వ తారీఖున సుమారు 8 గంటల సేపు విచారించారు. విచారించడానికి కూడా ఏమీ లేదు, ఒక చిన్న సోషల్ మీడియా కేసు కాబట్టి మరి ఈ రోజు ఏం విచారిస్తారు, ఆయన ఏమైనా జడ్జి ముందు ఏమైనా రిమాండ్ కి అడిగే పరిస్థితి ఉంటుందా ఏంటంది చూడాలి. సాయిశ్వత. రైట్ రాము, థ్యాంక్ యూ.